అమెరికాలో చదివిక అందరి పండేనా? అదే నిజమంటుంది కొత్త రూల్స్, వీసా రూల్స్. అమెరికా చదువు 4 ఏళ్లకు మించి ఉండొద్దు, విదేశీ విద్యార్థులకు నెత్తిన మరో పిడుగు. ఈ పిడుగు లాంటి వార్త ఇవాళ అమెరికాను కుదిపేస్తుంది. అమెరికానే కాకుండా ప్రపంచాన్ని కుదిపేస్తుంది. ముఖ్యంగా విద్యార్థి లోకాన్ని, అలాగే స్కాలర్స్ని, అక్కడ ఎవరైతే మెరిటోరియస్ వాళ్ళు వెళ్తున్నారో వాళ్ళకి కూడా ఇవాళ పరిమితి విధిస్తున్నది. ఎందుకంటే అమెరికా దేశ ప్రయోజనాల దృష్ట్యా, అలాగే అమెరికాలో పెరుగుతున్న నిరుద్యోగ దృష్ట్యా, అమెరికాలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా ఈ రకంగా విదేశీయులు వెళ్ళి అక్కడే ఉండిపోయి వాళ్ళ ఉపాధి అవకాశాలని, లోకల్ వాళ్ళ ఉపాధి అవకాశాలని, విద్యా అవకాశాలను, ఉద్యోగ అవకాశాలను, ఉపాధి అవకాశాలను కొల్లగొడుతున్న కారణంగానే ఇవాళ ఈ నిర్ణయం తీసుకున్నది అమెరికా. దాన్ని మనం స్వాగతిద్దాం. ముఖ్యంగా ఆర్పిఐ పార్టీగా అధ్యక్షునిగా నేను స్వాగతిస్తాను. D6 డీజాక్ తరఫున కూడా స్వాగతిస్తాం. ఎందుకంటే ఇవాళ ఉత్తరాది వాళ్ళు కూడా ఇవాళ ఇక్కడ ఉండడం కారణంగా కూడా ఇదే ప్రాబ్లం తెలంగాణ విద్యార్థి లోకం, తెలంగాణ యువత, తెలంగాణ ఉపాధిని కోల్పోతున్నారు, ఇవాళ ఉద్యోగాలు కోల్పోతున్నారు. సో ఇదే నిబంధన ఇవాళ వాళ్ళకి కూడా వచ్చిన వాళ్ళకి 4 ఏళ్ల కంటే ఎక్కువ ఉండద్దు, అందులో 25% కంటే ఎక్కువ మీరు అవకాశాలు పొందొద్దు, 75% లోకల్ వాళ్ళే పొందాలి అనే నిబంధనలు ఇవాళ పొందుపరచాల్సిన అవసరం ఉంది. ఇవాళ గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో హామీ ఇచ్చింది తెలంగాణ నిరుద్యోగ యువతకు, విద్యార్థి లోకానికి. కానీ దాన్ని అమలు చేయడంలో వైఫల్యం చెందింది. ఇవాళ మనం నిలదీయాల్సిన అవసరం ఉంది. ఆర్పిఐ పార్టీగా మేము అలయన్స్లో ఉన్నప్పటికీ కూడా ఈ అంశాల పట్ల ఖచ్చితంగా కొట్లాడతాం. ఎందుకంటే ఇవాళ నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, నిరుద్యోగులకు కార్డు ఇవ్వలేదు, నిరుద్యోగులకు వాళ్ళ 10 లక్షల బీమా, 10 లక్షల అది కార్డు ఇస్తున్నారు, భరోసా కార్డు ఇవ్వలేదు. అంతేకాకుండా ఇవాళ 1,00,000 ఉద్యోగాలు మీరు సంవత్సరానికి ఇస్తారని ఇవ్వలేదు. అంతేకాకుండా ఇవాళ నిరుద్యోగుల పాలిట శాపంగా మార్చారు. 75% లోకల్ వాటా ఇస్తున్నారు, ఇవ్వలేదు. ఇవాళ ఏ హామీ కూడా నిరుద్యోగుల పట్ల మీరు నెరవేర్చలేదు, ఊరికే బకాయించారు. జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదు. ఇదే విషయాల్లో అమెరికాలో కూడా మనకు కనబడుతుంది. అమెరికాలో కూడా ఇట్లాంటి పరిమితులకే ఇలా వీసా రూల్స్ తీసుకొచ్చింది అమెరికా ప్రభుత్వం. ఇలా అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ రూల్స్ ఏందో ఒకసారి మనం చదువుదాం, ఇక్కడ చూద్దాం. ఒకటి, ప్రధానంగా అమెరికా ఇచ్చిన దాంట్లో FJ వీసా ఏదైతే ఉందో అది విదేశీ విద్యార్థుల కోసము, అట్లాగే స్కాలర్స్, అలాగే ఎవరెవరైతే విజిటర్స్, ఎక్స్చేంజ్ విజిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 4 ఏళ్ల కంటే ఉండడానికి వీల్లేదు. ఒకవేళ గ్రాడ్యుయేషన్ స్థాయి నుంచి F1 విద్యార్థులు వీసా పొందితే మధ్యలో ప్రోగ్రామ్ మార్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు పెట్టే రూల్స్కు అంగీకరించాల్సిందే. అంతేకాకుండా అదే F1 విద్యార్థులు చదువు పూర్తి చేసుకున్న తర్వాత మరో వీసాకు ప్రయత్నించాలనుకుంటే ఆ గ్రేస్ పీరియడ్ 60 రోజులకు మించి 30 రోజులకు కుదించారు. అంతకుముందు 60 రోజులు ఉండే 30 రోజులు మాత్రమే అక్కడ స్టే చేయడానికి వీలవుతుంది. అంతేకాకుండా విదేశీ మీడియా సంస్థ ప్రతినిధులు తీసుకునే వీసా దారులు 240 రోజుల వరకు అమెరికాలో ఉండొచ్చు. ఆ తర్వాత వాళ్ళు నివాస అనుమతి పొంది పొడిగించుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. అంతేగాని వాళ్ళు పర్మనెంట్గా అక్కడ ఉంటా అంటే కుదరదు. అంతేకాకుండా దేశ భద్రతా ప్రయోజనాల దృష్ట్యా చైనీస్ మీడియా ప్రతినిధులు అదనపు ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దేశంలో ఇవాళ ముఖ్యంగా విదేశీలో వస్తున్న ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇంకా ఏదైతే ఇస్లామిక్ కంట్రీస్ వాళ్ళు, అట్లాగే ఇవాళ అరబ్ కంట్రీస్ వాళ్ళు, ఇట్లా ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా చాలా కఠినమైన నిబంధనలు ఇవాళ అమెరికా తీసుకొస్తున్నది. అంతేకాకుండా ఇవాళ ఇప్పటికీ ఉంటున్న విద్యార్థులు కానీ అక్కడ ఉన్న వాళ్ళకి కానీ ఎక్కడైతే ప్రభుత్వాన్ని కనుక విమర్శిస్తే ప్రభుత్వాన్ని సోషల్ మీడియా మీద కూడా అక్కడ నిబంధనలు తీసుకొచ్చారు. సోషల్ మీడియా ఇప్పటికే ఆ నిబంధనలు ఎదుర్కొంటున్నది. ఎవరైతే స్కాలర్స్ ఉన్నారో అక్కడున్న ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇష్టారాజ్యంగా చేయడానికి లేదు. అంతకుముందు ఇష్టమైనట్టుగా విమర్శించేది, అయినా కూడా అమెరికా ప్రభుత్వం భరించింది. ఇష్టారాజ్యంగా అక్కడ సోషల్ మీడియా వెట్టింగ్ను కఠినంగా అమలు చేస్తుంది ఇప్పుడు అగ్రరాజ్యం. ఇక గతంలో అయితే ఇష్టారాజ్యంగా మాట్లాడేవాళ్ళు, ఇష్టారాజ్యంగా రాసేవాళ్ళు. ఇవాళ మన అరుంధతి రాయ్ లాంటి వాళ్ళు ఎప్పుడో పోయి మొత్తానికి అమెరికాను కానీ ప్రపంచాన్ని కానీ విమర్శించి ఈ దేశాన్ని ముఖ్యంగా విమర్శించింది. అట్లాంటి రచయితలంతా అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా ఉండదు. ఏ దేశానైనా కూడా ఆ దేశాన్ని ముఖ్యంగా అమెరికాను విమర్శించే పరిస్థితి అయితే ఉండదు. ఉభయవాళ్ళు విమర్శించినా కూడా దానికి చాలా పరిమితమైన విషయాలు ఉంటాయి. సో ఈ అంశంలో ఇవాళ అమెరికా తీసుకొచ్చిన ఏ వీసా నిబంధనలు ఉన్నాయో అవి కూడా ఖచ్చితంగా భారత్ కూడా దాన్ని అమలు చేయాలి. భారతే కాకుండా ఏ దేశమైనా తమ యొక్క అంతర్గత భద్రత, తమ దేశ ప్రయోజనాల దృష్ట్యా విదేశాలకు చాలా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే విదేశీయులకి ఇవాళ పూర్తి స్వేచ్ఛ ఇవ్వకుండా
వాళ్ళని కంట్రోల్ చేయకపోతే ఆ దేశ భద్రతకి పరిస్థితి ప్రమాదం ఏర్పడుతుంది. ఆ దేశంలో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు స్థానికులు కోల్పోతారు. కాబట్టి ఇక అట్లాంటి అంశాన్ని మనం ఖచ్చితంగా ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా అమలు చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ఖచ్చితంగా D6 DJAC స్వాగతిస్తుంది, అలాగే RPI దాన్ని స్వాగతిస్తుంది. భవిష్యత్తులో ఇట్లాంటి విషయాల పట్ల స్పష్టమైన అవగాహనతో విద్యార్థులు వీసాకు అప్లై చేసుకొని పోవాల్సిందిగా. అట్లాగే ఈ దేశం ముఖ్యం, ఫస్ట్ ఇండియా ఈజ్ ఫస్ట్ అనే దృష్ట్యా తెలంగాణ కూడా ఫస్ట్, తర్వాత ఇతర రాష్ట్రాలు. అట్లాగే ఇండియా ఈజ్ ఫస్ట్ అనుకోవాలి, అట్లాగే అమెరికా ఫస్ట్ అనుకుంటాం. ఈ నిబంధనలు, ఈ సిద్ధాంతంతో పోతే ఏ దేశమైనా ప్రగతిలో ఉంటుంది, ఏ రాష్ట్రమైనా ప్రగతిలో ఉంటుంది. దాన్ని ఒక శాస్త్రీయమైన విధానంగా D6 DJAC RPI భావిస్తుంది. మీ అభిప్రాయం కూడా ఈ విషయంలో తెలియజేయండి. జై భీమ్, జై పూలే, జై పేరు.